మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉంటారండి. ఈరోజు దేవుని వాగ్దానం లోకాసు వార్త 18 అధ్యాయం 41 వచనం. యేసు నేనేమి చేయగూరుచున్నానని వారిని అడగా, ప్రభువా చూపు పొందగూరుచున్నాను. పిల్లల దేవుడు ఉదయకాలం నేను నీకేమి చేయగూరుచున్నానని ఒక చక్కని వాగ్దానం మీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో ఆయన నెరవేర్చిపోతున్నాడు, అడుగుతున్నాడు. చూపు లేని గురుడివాడు ప్రభువా నాకు చూపుని దయచేయమని చెప్పినప్పుడు వెంటనే ఆయన గురుడివాడిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఉదయకాలం దేవుడు అడుగుతున్నాడు, నేను నీకేమి చేయకూర్చున్నాను? నీ సమస్య, నీ వేదనాన్ని, కష్టాన్ని ఉదయకాలం ప్రభు దగ్గర ప్రభు సహాయాన్ని కోరుకున్నట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించుగా. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఉదయకాలం ప్రభువా చక్కని వాగ్దానం ప్రభు నేను నీకేమి చేయకూర్చున్నాను ప్రభు వాగ్దానం చేస్తున్నాను తండ్రి. ఎవరు ఎటువంటి సమస్య చేత, వేదన చేత, కష్టాల చేత, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల మధ్య ఉన్నారు ప్రభువా, వారు ప్రభువా ఇది కాలం నీ సహాయం కోరుతున్నారు ప్రభువా. వారి సమస్య నుంచి, శోధ నుంచి విడిపించండి. వారికి కావలసిన ఆరోగ్యం దయచేయండి, వారి అక్కర్లు తీర్చండి. ఈ కాలం ప్రయాణాల్లో, పనిపాట్లో నాయన స్కూల్కి, కాలేజీకి వెళ్తున్న బిడ్డలందరికీ కూడా తోడే ఉండి నాయన మీరే మీ పరలోకి దైవ ఆశీర్వాదాలతో నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.